టీసీఎస్ కు యుఎస్ సెనేటర్లు లేఖ రాశారు. H1B వీసాలపై లెక్కలకి డెడ్ లైన్ విధించారు. ఇంతకీ లేఖలో సెనేటర్లు ఏమేం అడిగారు, ఎప్పట్లోగా వివరణ ఇవ్వాలన్నారు? దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పై అమెరికన్ సెనేటర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. అమెరికాలో టీసీఎస్ అనుసరిస్తున్న నియామక ప్రక్రియపై వివరాలు ఆరా తీశారు. అమెరికన్ ఉద్యోగులను H1B వీసాదారులతో భర్తీ చేశారా, అమెరికన్ సిబ్బందికి చెల్లిస్తుందెంత, H1B వీసాదారులకు చెల్లిస్తుందెంత లాంటి ప్రశ్నలతో లేఖ రాశారు. దీనిపై అక్టోబర్ 10 లోపు వివరణ ఇవ్వాలన్నారు. తమ ఉద్యోగుల్లో 12,000 మందిని తొలగిస్తున్నట్లు ఇటీవల టీసీఎస్ ప్రకటించింది. ఇందులో కొందరు అమెరికన్ ఉద్యోగులు ఉన్నారు. ఒక్క జాన్సన్ విల్లేలోని కార్యాలయంలోనే సుమారు 60 మంది ఉద్యోగులను ఇటీవల టీసీఎస్ తొలగించింది. ఈ నేపథ్యంలో సెనేట్ జ్యుడిషియరీ కమిటీ చైర్మన్ టీసీఎస్ సీఈఓకు ఒక లేఖ రాశారు. ఓవైపు అమెరికన్ ఉద్యోగులను లే ఆఫ్ చేస్తూ వేల మంది విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు H1B వీసాల కోసం పిటిషన్లు ఎందుకు ఫైల్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. టీసీఎస్ నియమించుకోవడానికి నైపుణ్యం కలిగిన అమెరికన్ వర్కర్లు దొరకలేదా, అమెరికన్ వర్కర్లకు చెల్లించే వేతనాన్ని విదేశీ ఉద్యోగులకు చెల్లిస్తున్నారా అంటూ మొత్తం 9 ప్రశ్నలతో లేఖను రాశారు. దీనిపై టీసీఎస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.